మమ్మీ నా సాక్సులు దొరుకుతలేవు ఎక్కడనే వాంతో వీంతో ఫోన్లు మాట్లాడు, వాంతో వీంతో చాటింగ్లు చేసుడు, బుజ్జి డార్లింగ్ అని అన్ని అయిపోయినాయి. ఇప్పుడు మమ్మీ గుర్తుకొచ్చిందా నీకు? అరే ఇట్లా కాదు మమ్మీ, నా సాక్సులు ఎక్కడనే? ఏ సిరి, నా సాక్సులు ఎక్కడున్నాయి అని అందులో ఫోన్లో సెర్చ్ చేయి, చెప్తుంది అదే. లేకపోతే ఏ గూగుల్ నా సాక్సులు ఎక్కడున్నాయి లొకేషన్ చూపెట్టు అని కొట్టేసే, దొరుకుతాయి సాక్సులు. అరే నాకేం పనిగా? నీకు నీ సాక్సులు ఎత్తికి పెట్టాలి, మీ డాడీకేమో లుంగి ఎత్తికి పెట్టాలి, మీ అక్కయ్యకేమో స్కార్ఫ్ చున్నీ, మమ్మీ నా చున్నీ ఎక్కడ అవన్నీ ఎత్తికి పెట్టాలి. ఇక నాకేం పని లేదు, ఇక నా బతికింతే. ఇక ఏం పని, నాకు ఇదే పని. ఒక ఏదో ఒక రోజు నాకు ఏదైనా అయితే మీకు అప్పుడు అర్థమవుతుంది. అరే మమ్మీ ఏం మాట్లాడతాను? మమ్మీ రామకృష్ణ వాళ్ళు కుక్కని తెచ్చుకున్నారే. నేను అనుకుంటాను కదా మనం కూడా ఒక కుక్కని తీసుకొద్దాం, పెంచుకుందాం అనుకుంటా. ఏమంటారు? తెచ్చుకుందాం, కుక్కను తెచ్చుకుందాం, అట్లాగే ఒక పిల్లిని కూడా తెచ్చుకుందాం, తర్వాత ఒక ఏనుగు కూడా తెచ్చుకుందాం. ఎందుకంటే దర్వాజా పట్టదు ఏనుగు, అది పగలగొట్టి దర్వాజాలకి వెళ్ళి తెచ్చుకుందాం ఏనుగు. అట్లనే ఒక గుర్రం కూడా తెచ్చుకుందాం, ఆ గుర్రాన్ని మీద రోజు నువ్వు సవారీ చేయొచ్చు. అరే అట్లా కాదు మమ్మీ. మన ఇంట్లో ఒక గాడిద కూడా ఉంది కదా. సరే అన్ని తెచ్చుకుందాం, తెచ్చుకొని ఒక రమాదేవి జూ పార్క్ అని పెట్టుకుందాం. ఇంటి పేరుని మార్చేసి రమాదేవి జూ పార్క్ అని పెట్టుకుందాం. అరే ఇప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడతానవే? చిన్నప్పటి నుంచి నువ్వు బాత్రూమ్ పోతే, నువ్వు టాయిలెట్ పోతే కడుగుతున్నా కదా, ఇప్పుడు వాటి కూడా బాత్రూమ్ పోతే టాయిలెట్ పోతే కడుక్కుంటా కూర్చుంటా. ఇంకేంది, నా బతికి ఇంతే. రేపు నాకు ఏదైనా అయితే తెలుస్తుంది మీకు, అయినప్పుడు మీకు అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఎమోషనల్ అవుతాను మమ్మీ. అరే నిఖిల్, మార్కెట్ పోయి కూరగాయలు తీసుకురాపో. ఒక 2 minutes ఆగు మమ్మీ, పబ్జీ ఆడతానా, తీసుకొస్తావు. పబ్జీ ఆడతానా? పబ్జీ అందుకేనా నిన్ను 9 నెలలు మోసి కన్ని పెంచి పెద్ద చేసింది, ఈ రోజు పబ్జీ ఆడడానికేనా? ఒక్క 1 minute ఆగు మమ్మీ, తీసుకొస్తా ప్లీజ్. ఒక్క 1 minute ప్లీజ్. పబ్జీ ఆడు, రేపు నాకు ఏదైనా అయినా కూడా నువ్వు పబ్జీ ఆడుకుంటూనే కూర్చుంటావు. గుర్తుపెట్టుకో, బాగా గుర్తుపెట్టుకో. నువ్వు రేపు ఏదైనా అయినా కూడా పబ్జీ ఆడుకుంటూనే కూర్చుంటావు. అరే నిఖిల్, నాని ఈరోజు ఏం చేయాలి డిన్నర్ కి? ఏదో ఒకటి చేసేసే మమ్మీ, ఇంట్లో ఏదో ఒకటి చేసేసాయి, తింటా ఏదైనా. ఇప్పటి వరకైతే ఏం చేయలేదు, నీకు ఏది కావాలంటే అది చేస్తా బేటా. ఏం కావాలో చెప్పు. నాకేం తినాలో అర్థమైతలేదు, సో ఏం చెప్తావు? బ్రెడ్ బటర్. స్నాక్స్ కోసం కాదు బేటా, డిన్నర్ కోసం. పిజ్జా. పిజ్జా కోసం మన ఇంట్లో ఓవెన్ లేదు కదా. బెండకాయ కూర. బెండకాయ కోసం కూరగాయల షాప్కి వెళ్ళినా, అక్కడ బెండకాయలు లేవు బేటా. అది నా తప్పు కాదు, కూరగాయలు తప్పు. మరి నేను ఏం తినాలో చెప్పు మమ్మీ, నాకు అర్థమైతలేదు. అరే నీకేం కావాలి చెప్పు బేటా, చేసి పెడతా. నీకేం కావాలి చెప్పు ఫస్ట్. అసలు నీకేం కావాలంటే అది చేసి పెడతా నేను. పోహా. అది బాగా లైట్ కదరా. ఆలు పరోటా. అది హెవీ అవుతుంది. పాప్కార్న్. పాప్కార్న్ కడుపు నిండు కదా. అరే చపాతి. చపాతీ నిన్ననే తిన్నావు కదా. పప్పు అన్నం. పప్పు ఇవాళ మధ్యాహ్నం అదే కదా. పన్నీర్ కూర. పన్నీరా? మన ఇంటెనకాల గడ్డెండిపోయింది. అయితే గడ్డెండిపోతే బర్రె తినలేదు, అయితే బర్రెకు కడుపు నిండలేదు, అయితే కడుపు నిండకపోతే పాలు ఇవ్వలేదు, పాలు ఇవ్వకపోతే పన్నీర్ కాలేదు. ఒక్క నిమిషం, ఇంట్లో ఏమున్నది చెప్పు ఫస్ట్. ఇప్పుడు కొత్తిమీర ఉన్నదా? సరే, కొత్తిమీరతో ఏదైనా చేయగా. కొత్తిమీరతో చేయాలా నీకు? ఇప్పుడు కొత్తిమీర కోసి కట్ చేసి కూర చేసి నీకు పెట్టాలనా? అవన్నీ చేయడానికే ఉన్నా నేను ఇప్పుడు. మీకు కొత్తిమీర కూర ఏది పెట్టడానికి కూడా రేపు పొద్దున నాకేమైనా అప్పుడు తెలుస్తుంది మీకు. అప్పుడైతే మీకు ఇప్పుడు ఏదైనా అయితే కానీ మీకు అప్పుడు అర్థమవుతుంది.